బల్బీర్ రాజ్ కపూర్ జననం మార్చి 18, 1938 ఒక భారతీయ నటుడు మరియు చలనచిత్ర నిర్మాత. అతను హిందీ చిత్రాలలో తన రచనలకు ప్రసిద్ధి చెందాడు. 4 జాతీయ చలనచిత్ర అవార్డులు మరియు 2 ఫిల్మ్ఫేర్ అవార్డులతో సహా అనేక ప్రశంసలు అందుకున్నాడు. అతను అనేక ఆంగ్ల భాషా అంతర్జాతీయ చిత్రాలలో, ముఖ్యంగా మర్చెంట్ ఐవరీ నిర్మించిన చిత్రాలలో కూడా నటించాడు. భారత ప్రభుత్వం ఆయనను 2011లో పద్మభూషణ్ మరియు 2014లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించింది. కపూర్ కుటుంబంలో జన్మించిన అతను పృథ్వీరాజ్ కపూర్ యొక్క 3వ మరియు చిన్న కుమారుడు. అతను 1948లో తన సోదరుడు రాజ్ కపూర్ యొక్క తొలి దర్శకత్వం వహించిన ఆగ్తో బాలనటుడిగా తన వృత్తిని ప్రారంభించాడు మరియు 1961 సంవత్సరంలో యష్ చోప్రా యొక్క రాజకీయ నాటకం ధర్మపుత్రతో పెద్దవాడిగా తన మొదటి పాత్రను పోషించాడు. అతను 1965లో 2 బ్లాక్బస్టర్లతో స్థిరపడ్డాడు, వక్త్ మరియు జబ్ జబ్ ఫూల్ కిలే. దీని తర్వాత కన్యాదాన్, శర్మిలీ మరియు ఆ గలే లాగ్ జా మినహాయింపులతో కూడిన మోస్తరు విజయాన్ని సాధించింది. అతను 1974లో చోర్ మచాయే షోర్తో పెద్దగా తిరిగి వచ్చాడు. చోర్ మచాయే షోర్ విజయంతో అతను ఆ కాలంలో అత్యధికంగా విక్రయించదగిన 5 నుండి 6 స్టార్లుగా నిలిచాడు మరియు రోటీ కపడా ఔర్ మకాన్, దీవార్, చోరీ మేరా కామ్, కభీ కభీ, ఫకీరా, త్రిశూల్ వంటి అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలను అందించాడు. సుహాగ్, క్రాంతి మరియు నమక్ హలాల్. అతను జునూన్లో నిర్లక్ష్యపు అధిపతిగా, కలియుగ్లో వ్యాపారవేత్తగా, విజేతలో కఠినమైన తండ్రిగా మరియు న్యూఢిల్లీ టైమ్స్లో నిజాయితీ గల పాత్రికేయుడిగా నటించినందుకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. దీనికి అతను ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు. 1998లో విడుదలైన చాలా ఆలస్యం అయిన ఘర్ బజార్ అతనిని నటించిన చివరి చిత్రం. ప్రారంభ జీవితం. శశి కపూర్ 1938 మార్చి 18న బ్రిటిష్ ఇండియాలోని కలకత్తాలో పృథ్వీరాజ్ కపూర్ మరియు అతని భార్యకు బల్బీర్ రాజ్ కపూర్గా జన్మించాడు. అతను రాజ్ కపూర్ మరియు షమ్మీ కపూర్లకు చిన్న సోదరుడు. నటుడు త్రిలోక్ కపూర్ అతని మామ. బచ్పన్ 1945 చిత్రంలో బేబీ మాధురి మీనా కుమారి సోదరి మధ్యలో మరియు బేబీ శకుంతల కుడితో కపూర్ చైల్డ్ ఆర్టిస్ట్గా ఎడమ. కపూర్ పృథ్వీ థియేటర్స్లో ప్రయాణిస్తున్నప్పుడు తన తండ్రి పృథ్వీరాజ్ కపూర్ దర్శకత్వం వహించి నిర్మించిన నాటకాలలో నటించాడు. పౌరాణిక చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించే మరో నటుడు శశిరాజ్ పేరుతో 1940ల చివర్లో చిన్నతనంలో సినిమాల్లో నటించడం ప్రారంభించాడు. బాల నటుడిగా అతని అత్యుత్తమ ప్రదర్శనలు ఆగ్ 1948 మరియు ఆవారా 1951. ఇందులో అతను తన అన్న రాజ్ కపూర్ మరియు సంగ్రామ్ 1950లో పోషించిన పాత్రల యొక్క చిన్న పాత్రను పోషించాడు. అతను భరత్ భూషణ్తో కలిసి నటించిన అశోక్ కుమార్ మరియు దానా పాణి 1953 యొక్క చిన్న వెర్షన్ను పోషించాడు. అతను 1948 నుండి 1954 వరకు చైల్డ్ ఆర్టిస్ట్గా 4 హిందీ చిత్రాలలో పనిచేశాడు. కెరీర్. అరంగేట్రం మరియు స్టార్ డమ్ 1961, 1965. సంగ్రామ్, సమాధి 2 1950 మరియు ఆవారా 1951 వంటి అత్యంత విజయవంతమైన చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్ట్గా కనిపించిన తర్వాత, శశి కపూర్ 1961లో యష్ చోప్రా యొక్క ధర్మపుత్రలో ప్రముఖ వ్యక్తిగా అరంగేట్రం చేశారు. దీని తర్వాత అదే సంవత్సరం చార్ దివారీతో మరో విడుదల వచ్చింది. ధర్మపుత్ర మరియు చార్ దివారీ 2 బాక్సాఫీస్ వద్ద అంతగా ఆడలేదు. 1962 నుండి 1964 వరకు అతను బిమల్ రాయ్ యొక్క ప్రేమ్ పాత్ర 1962, కనక్ మిశ్రా యొక్క ఏ దిల్ కిస్కో డూన్ 1963 మరియు ఎస్. ఖలీల్ యొక్క బెనజీర్ 1964తో చిన్న విజయాలను చూశాడు, కానీ ఏదీ అతనికి పెద్దగా ఉపయోగపడలేదు. 1965 సంవత్సరం అతను యష్ చోప్రా యొక్క మసాలా చిత్రం వక్త్ మరియు సూరజ్ ప్రకాష్ యొక్క రొమాంటిక్ మ్యూజికల్ జబ్ జబ్ ఫూల్ కిలేతో ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన 2 చిత్రాలలో నటించి అతని అదృష్టాన్ని మార్చుకున్నాడు. వక్త్ బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్బస్టర్గా నిలిచింది. తారాగణం, చోప్రా దర్శకత్వం మరియు సినిమాటోగ్రఫీకి ప్రశంసలు అందుకుంది. నేడు ఇది ఎవర్గ్రీన్ క్లాసిక్గా విస్తృతంగా పరిగణించబడుతుంది. దీని తర్వాత జబ్ జబ్ ఫూల్ కిలేలో మరో బ్లాక్ బస్టర్ వచ్చింది, ఇందులో నందాతో కపూర్ జతకట్టింది. వక్త్ వలే ఇది కూడా విమర్శకుల నుండి సానుకూల స్పందనను పొందింది, ప్రత్యేకించి ఏ సమా సమా హై ప్యార్ కా, ఆఫూ ఖుదయా,
ఏక్ తా గుల్ ఔర్ ఏక్ తీ బుల్బుల్ వంటి అనేక చిరస్మరణీయ పాటలను కలిగి ఉన్న దాని సౌండ్ ట్రాక్కి కూడా సానుకూల స్పందన వచ్చింది. నా కర్తే ప్యార్ తుమ్హిన్ సే, పర్దేశియోన్ సే నా అంకియాన్ మిలానా. ఈ చిత్రం కపూర్ను స్టార్గా మార్చింది మరియు అమాయక పడవ నడిపే వ్యక్తి యొక్క కదిలే నటనకు అతనికి ఆ సంవత్సరం ఉత్తమ నటుడిగా హిందీ BFJA అవార్డును గెలుచుకుంది. కెరీర్ హెచ్చుతగ్గులు, పునరుజ్జీవనం మరియు అవార్డుల విజయం 1966, 1986. తనను తాను స్థాపించుకున్నప్పటికీ, కపూర్ కెరీర్ 60ల చివరి నుండి 70ల ప్రారంభం వరకు హెచ్చుతగ్గులకు లోనైంది. ఈ కాలంలో అతని సినిమాలు చాలా తక్కువ మాత్రమే విజయవంతమయ్యాయి. 1966లో అతను సివి శ్రీధర్ యొక్క ప్యార్ కియే జాలో కిషోర్ కుమార్, మెహమూద్, కల్పనా మోహన్, రాజశ్రీ, ముంతాజ్లతో కలిసి నటించాడు. ప్యార్ కియే జా సెమీ హిట్గా నిరూపించబడింది. అతని ఇతర విడుదలైన నీంద్ హమారీ ఖ్వాబ్ తుమ్హారే మళ్ళీ నందా సరసన బాక్సాఫీస్ వద్ద సగటు వ్యాపారాన్ని మాత్రమే సాధించింది. 1967లో దిల్ నే పుకార మరియు ఆమ్నే సామ్నే చిత్రాలతో మంచి విజయాలను అందించిన తర్వాత, అతను బబిత సరసన హసీనా మాన్ జాయేగీతో హిట్ సాధించాడు మరియు 1968లో ఆశా పరేఖ్తో కలిసి కన్యాదాన్తో సూపర్ హిట్ సాధించాడు. శంకర్ జైకిషన్ రూపొందించిన కన్యాదాన్ సంగీతం లిఖే జో ఖత్ తుజే మరియు మేరీ జిందగీ మే ఆతేతో కూడా చాలా విజయవంతమైంది. ఆ సంవత్సరం మ్యూజికల్ చార్ట్లో మొహమ్మద్ రఫీ 2 సోలోలు అగ్రస్థానంలో నిలిచాయి. 1969 నుండి 1971 వరకు, కపూర్ సమీర్ గంగూలీ యొక్క రొమాంటిక్ థ్రిల్లర్ షర్మీలీ 1971తో రాఖీ గుల్జార్ సరసన ఒకే ఒక పెద్ద విజయాన్ని సాధించింది. ఖిల్తే హై గుల్ యహాన్, ఆగ్ మదోష్ హువా జాయే రే మరియు ఓ మేరీ షర్మిలీ వంటి అత్యంత ప్రజాదరణ పొందిన పాటలను కలిగి ఉన్న S.D. బర్మన్ స్వరపరిచిన తారాగణం మరియు శ్రావ్యమైన సంగీతం కోసం విమర్శకుల నుండి ఇది సానుకూల స్పందనను పొందింది. 1972లో చెప్పుకోదగ్గ విడుదల ఏమీ లేకపోవడంతో, మరుసటి సంవత్సరం, అతను మన్మోహన్ దేశాయి యొక్క రొమాంటిక్ డ్రామా ఆ గలే లాగ్ జా కోసం షర్మిలా ఠాగూర్తో తిరిగి కలిశాడు. ఈ చిత్రం ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది, బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఆ గలే లాగ్ జా కిషోర్ కుమార్ పాడిన తేరా ముజ్సే హై పెహ్లే కా నాట కోయి, కిషోర్ కుమార్ మరియు లతా మంగేష్కర్ల యుగళగీతం వాద కరోతో సహా హిట్ పాటలతో అద్భుతమైన సౌండ్ ట్రాక్ కూడా ఉంది. 1974 సంవత్సరం కపూర్ కెరీర్ పథాన్ని మార్చింది మరియు అతని పునరాగమనానికి గుర్తుగా ఉంది. ఇది అశోక్ రాయ్ యొక్క యాక్షన్ కామెడీ చోర్ మచాయే షోర్తో ప్రారంభమైంది. ఇందులో ముంతాజ్, అస్రానీ మరియు డానీ డెంజోంగ్పా కూడా ప్రధాన పాత్రలు పోషించారు. చోర్ మచాయే షోర్ భారతదేశంతో పాటు ఓవర్సీస్లో బ్లాక్బస్టర్గా నిరూపించబడింది. కపూర్ ఇంటి వెలుపల నిర్మాతల వరుసను ఉంచి, ఆ సమయంలో అతనిని టాప్ 5 నుండి 6 మంది స్టార్లుగా మార్చింది. కిషోర్ కుమార్ పాడిన లే జాయేంగే దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే చిత్రంలోని ఒక పాట తక్షణ హిట్గా నిలిచింది మరియు షారుఖ్ ఖాన్ నటించిన దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే టైటిల్కు స్ఫూర్తినిచ్చింది. చోర్ మచాయే షోర్ యొక్క మెగా విజయం తరువాత మనోజ్ కుమార్ యొక్క సాంఘిక నాటకం రోటీ కపడా ఔర్ మకాన్. రోటీ కపడా ఔర్ మకాన్ ఆల్ టైమ్ బ్లాక్బస్టర్గా నిలిచింది మరియు ఆ సమయంలో అత్యంత ప్రభావవంతమైన చిత్రాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. 1974లో బాక్సాఫీస్ వద్ద రోటీ కపడా ఔర్ మకాన్ మరియు చోర్ మచాయే షోర్ వరుసగా 1వ మరియు 2వ స్థానంలో నిలిచారు. మెగాస్టార్ అమితాబ్ బచ్చన్తో కలిసి హిట్ పేరును ఏర్పరుచుకున్న కపూర్కి 1975 మరో ఐకానిక్ ఇయర్గా నిరూపించబడింది మరియు వారిద్దరూ కలిసి హిందీ సినిమాకి అనేక విజయవంతమైన మరియు దిగ్గజ చిత్రాలను అందించారు. అతని మొదటి విడుదలైన అనారీ తక్కువ పనితీరు కనబరిచింది. అయితే అతని రెండవ విడుదల, యష్ చోప్రా దర్శకత్వం వహించిన దీవార్, సలీం జావేద్ రచించారు మరియు బచ్చన్, పర్వీన్ బాబీ, నీతూ సింగ్లతో కలిసి నటించారు. ఇది ఒక పెద్ద విమర్శనాత్మక మరియు వాణిజ్యపరమైన విజయాన్ని సాధించింది, చివరికి ఉద్భవించింది. బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్. దీవార్ భారతీయ చలనచిత్ర చరిత్రలో రూపొందించబడిన అత్యుత్తమ చిత్రాలలో ఒకటిగా పరిగణించబడుతుంది మరియు మీరు చనిపోయే ముందు మీరు తప్పక చూడవలసిన 1001 చలనచిత్రాలు అనే పుస్తకంలో ప్రదర్శించబడింది. కపూర్ యొక్క లైన్ మేరే పాస్ మా హై నాకు తల్లి ఉంది భారతదేశంలో విస్తృతంగా ప్రసిద్ధి చెందింది మరియు భారతీయ ప్రసిద్ధ సంస్కృతిలో భాగమైంది.
శశి తన సోదరుడిపై ప్రేమ మరియు డ్యూటీ మధ్య నలిగిపోతున్న ఒక పోలీసు అధికారి యొక్క ప్రభావవంతమైన చిత్రణ ప్రశంసలు అందుకుంది మరియు అతనికి ఉత్తమ సహాయ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డును గెలుచుకుంది. అతని తదుపరి విడుదల రాజ్ ఖోస్లా యొక్క రొమాంటిక్ డ్రామా ప్రేమ్ కహానీ, ఇందులో రాజేష్ ఖన్నా మరియు ముంతాజ్ కూడా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం సమీక్షకులు మరియు ప్రేక్షకుల నుండి మంచి స్పందనను పొందింది మరియు బాక్సాఫీస్ వద్ద విజయవంతమైనదిగా నిరూపించబడింది. అతను ఆ సంవత్సరం జీనత్ అమన్ సరసన బ్రిజ్ సదానా యొక్క యాక్షన్ కామెడీ చోరీ మేరా కామ్తో మరో సూపర్ హిట్ను అందించాడు. కపూర్ 1976లో యష్ చోప్రా యొక్క రొమాంటిక్ మ్యూజికల్ కభీ కభీతో ప్రారంభించింది. ఇందులో వహీదా రెహమాన్, బచ్చన్, రిషి కపూర్, రాకీ మరియు నీతూ సింగ్లతో కూడిన భారీ తారాగణం ఉంది. భారీ నేపథ్యం ఉన్నప్పటికీ కభీ కభీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది. సాహిర్ లుధియాన్వి రాసిన సాహిత్యంతో ఖయ్యామ్ స్వరపరిచిన అత్యంత విజయవంతమైన సౌండ్ ట్రాక్ కూడా ఉంది. ప్లానెట్ బాలీవుడ్కి చెందిన రాకేష్ బుధో ఆల్బమ్కి 10కి 9.5 స్టార్లను ఇచ్చాడు. కభీ కభీ అద్భుతమైన మెలోడీకి ఓడుగా మిగిలిపోతుంది. ఈ చిత్రంలో అతని నటనకు కపూర్ ఉత్తమ సహాయ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డులో నామినేషన్ పొందారు. వర్గం సంవత్సరం ముగిసేలోపు అతను సిపి దీక్షిత్ యొక్క ఫకీరాలో మరో బ్లాక్బస్టర్ను అందించాడు. శిబుమిత్రా యొక్క శంకర్ దాదాలో హిట్ మరియు మోహన్ కుమార్ యొక్క ఆప్ బీటీలో సెమీ హిట్ అందించాడు. 1977లో అతను దేశ్ ముఖర్జీ యొక్క అత్యంత ఎదురుచూసిన యాక్షన్ ఇమ్మాన్ ధరం కోసం బచ్చన్తో తిరిగి కలిశాడు. కానీ అంచనాలకు విరుద్ధంగా అది బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. అతని ఇతర విడుదలలు హీరా ఔర్ పత్తర్, ఫరిష్తా యా ఖతిల్, చోర్ సిపాహీ అదే విధిని ఎదుర్కొన్నారు. రేఖా, ప్రాణ్ మరియు అమ్జద్ ఖాన్ కలిసి నటించిన అశోక్ రాయ్ యొక్క చక్కర్ పే చక్కర్ కపూర్ యొక్క ఏకైక విజయవంతమైన చిత్రం. 1978లో అతను రాజ్ కపూర్ యొక్క రొమాంటిక్ డ్రామా సత్యం శివం సుందరం మరియు యష్ చోప్రా యొక్క యాక్షన్ డ్రామా త్రిశూల్తో ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన 2 చిత్రాలలో నటించినప్పుడు ఇది మారిపోయింది. అమన్ సరసన సత్యం శివం సుందరం విజయం సాధించగా, అతను హేమ మాలినితో కలిసి నటించిన త్రిశూల్ బ్లాక్బస్టర్గా నిలిచింది. కపూర్ 1978లో ఫిల్మ్ వాలాస్ అనే తన సొంత నిర్మాణ సంస్థను కూడా స్థాపించాడు. ఆ తర్వాతి సంవత్సరం అతను బచ్చన్తో 2 భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రాల కోసం తిరిగి కలిశాడు. మొదటిది యష్ చోప్రా యొక్క కాలా పత్తర్ మరియు రెండవది మన్మోహన్ దేశాయ్. సుహాగ్ కాలా పత్తర్ విడుదల సమయంలో సగటు వ్యాపారాన్ని చేసింది, కానీ తర్వాత కల్ట్ హోదాను పొందింది మరియు ఇప్పుడు యాక్షన్ క్లాసిక్గా పరిగణించబడుతుంది. కిషోర్ కుమార్ పాడిన మరియు కపూర్పై చిత్రీకరించిన ఏక్ రాస్తా హై జిందగీ పాట ఇప్పటి వరకు అత్యంత ప్రజాదరణ పొందింది. మరోవైపు సుహాగ్ 1979లో బ్లాక్ బస్టర్ మరియు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం. అదే సంవత్సరం అతను శ్యామ్ బెనెగల్ యొక్క ఆర్ట్ హౌస్ చిత్రం జునూన్ని నిర్మించి నటించాడు. ఇందులో నఫీసా అలీ కూడా నటించారు. షబానా అజ్మీ, జెన్నిఫర్ కెండాల్, నసీరుద్దీన్ షా ముందంజలో ఉన్నారు. జునూన్ ప్రశంసలు అందుకుంది. ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ హిందీకి కపూర్ జాతీయ అవార్డుతో పాటు ఉత్తమ చిత్రంగా ఫిల్మ్ఫేర్ అవార్డును గెలుచుకుంది. 1980లో కపూర్ స్వయంవర్తో మంచి విజయాన్ని అందించారు. అయితే అతని ఇతర విడుదలలు దో ఔర్ దో పాంచ్ మరియు నియత్ వంటి చిత్రాలు ఒక గుర్తును వదలలేకపోయాయి. అయితే రమేష్ సిప్పి యొక్క మెగా బడ్జెట్ యాక్షన్ క్రైమ్ చిత్రం షాన్ యావరేజ్ గ్రాసర్గా నిలిచింది. 1981లో అతను దిలీప్ కుమార్, మనోజ్ కుమార్, హేమ మాలిని, శత్రుఘ్న సిన్హా మరియు పర్వీన్ బాబీలతో కలిసి క్రాంతి అనే చారిత్రక నాటకంలో నటించాడు. ఇది 1981లో బాక్సాఫీస్ చార్ట్లో అగ్రస్థానంలో నిలిచి ఆల్ టైమ్ బ్లాక్బస్టర్గా అవతరించింది. అతను మాన్ గయే ఉస్తాద్లో ఒక మోస్తరు విజయాన్ని కూడా చూశాడు మరియు వరుసగా సిల్సిలా మరియు కలియుగ్లో అతని నటనకు ప్రశంసలు అందుకున్నాడు. 1982 అతనికి మంచి సంవత్సరం, ఎందుకంటే గోవింద్ నిహలానీ యొక్క కమింగ్ ఆఫ్ ఏజ్ డ్రామా విజేత మరియు ప్రకాష్ మెహ్రా యొక్క యాక్షన్ కామెడీ నమక్ హలాల్తో విమర్శనాత్మకంగా మరియు వాణిజ్యపరంగా విజయం సాధించారు. విజేత తన కుమారుడు కునాల్ కపూర్తో తన అరంగేట్రంలో నటించాడు. చాలామంది సమీక్షకులు ఆ సంవత్సరంలోని ఉత్తమ చిత్రాలలో ఒకటిగా ప్రశంసించారు. మరోవైపు నమక్ హలాల్ ప్రేక్షకుల నుండి ఉరుములతో కూడిన స్పందనను పొందింది మరియు కపూర్ ఉత్తమ సహాయ నటుడి విభాగంలో ఫిలింఫేర్ అవార్డుకు మరో ప్రతిపాదనను అందుకోవడంతో బ్లాక్బస్టర్గా నిరూపించబడింది. 1982 తర్వాత
కపూర్ తన దృష్టిని ప్రధానంగా సమాంతర సినిమాల వైపు మళ్లించడంతో మరియు ప్రధాన స్రవంతి చిత్రాలలో తన పనిని పరిమితం చేయడంతో, కొన్ని ఆఫర్లను మాత్రమే అంగీకరించడంతో అతని స్టార్ పవర్ క్షీణించడం ప్రారంభించింది. 1983 నిస్తేజమైన తర్వాత, అతను 1984లో గిరీష్ కర్నాడ్ యొక్క విమర్శకుల ప్రశంసలు పొందిన శృంగార నాటకం ఉత్సవ్ని నిర్మించి, నటించాడు. ఇది హిందీ మరియు ఆంగ్లంలో ఏకకాలంలో చిత్రీకరించబడింది. తరువాతి వెర్షన్ యొక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు లండన్లో జరిగాయి. అదే సంవత్సరం, అతను కె. బాపయ్య యొక్క సమిష్టి కుటుంబ నాటకం ఘర్ ఏక్ మందిర్లో సహాయక పాత్రను పోషించాడు. ఇది బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. 1985లో, అతను బబ్బర్ సుభాష్ యొక్క ఆంధీ తూఫాన్ మరియు శక్తి సమంత యొక్క అలగ్ అలగ్లో కనిపించాడు. ఆంధీ తూఫాన్ హిట్ అయితే, అలగ్ అలగ్ బాక్సాఫీస్ వద్ద పేలవంగా ఆడింది. రమేష్ శర్మ యొక్క అత్యంత ప్రశంసలు పొందిన పొలిటికల్ థ్రిల్లర్ న్యూ ఢిల్లీ టైమ్స్లో నిజాయితీ గల పాత్రికేయుడిగా అసాధారణ పాత్ర పోషించినందుకు ఉత్తమ నటుడిగా తన మొదటి జాతీయ అవార్డును మరియు ఉత్తమ నటుడిగా రెండవ BFJA అవార్డును హిందీ గెలుచుకున్నందున 1986 కపూర్కు ఒక మైలురాయి సంవత్సరంగా నిరూపించబడింది. ఆ సంవత్సరంలో అతని మరొక ముఖ్యమైన విడుదల శిబు మిత్ర యొక్క మల్టీ స్టారర్ యాక్షన్ చిత్రం ఇల్జామ్. ఇందులో శత్రుఘ్న సిన్హా, గోవింద, నీలం మరియు అనితా రాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇల్జామ్ ఒక పెద్ద వాణిజ్య విజయంగా నిరూపించబడింది మరియు కపూర్ కెరీర్లో చివరి హిట్లలో ఒకటిగా కూడా నిలిచింది. చివరి పనులు 1987 నుండి 1998. రాజేష్ ఖన్నా ప్రార్థన సమావేశంలో శశి కపూర్. 1987లో, అతను గుల్జార్ యొక్క ప్రశంసలు పొందిన సంగీత రొమాన్స్ ఇజాజత్ మరియు కె. రవిశంకర్ యొక్క మోస్తరు విజయవంతమైన యాక్షన్ సింధూర్లో క్లుప్త పాత్రలు పోషించాడు. 1988లో, అతను పియర్స్ బ్రాస్నన్తో కలిసి ది డిసీవర్స్లో నటించాడు. అతను 1989లో వరుసగా అఖ్రీ ముకాబ్లా మరియు క్లర్క్ కోసం సుదేశ్ ఇస్సార్ మరియు మనోజ్ కుమార్లతో కలిసి పనిచేశాడు. శశి కపూర్ తన ప్రతిష్టాత్మక దర్శకత్వ తొలి చిత్రం అజూబా 1991లో నటించమని అమితాబ్ బచ్చన్ను అభ్యర్థించాడు. అమితాబ్ బచ్చన్ చెప్పుకోదగ్గ మినహాయింపు ఇచ్చారు మరియు ఆ సమయంలో అమితాబ్ కొత్త చిత్రాలకు సంతకం చేయనప్పటికీ, వారి స్నేహం కారణంగా సినిమా చేయడానికి అంగీకరించారు. విలాసవంతమైన బడ్జెట్ మరియు భారీ తారాగణం ఉన్నప్పటికీ, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలైంది. కపూర్ 1993 చిత్రం ఇన్ కస్టడీలో తన నటనకు ప్రత్యేక జ్యూరీ అవార్డును కూడా గెలుచుకున్నాడు మరియు టీవీ మినిసిరీస్ గలివర్స్ ట్రావెల్స్ 1996లో రాజా పాత్రను పోషించాడు. 1998లో, జిన్నా, సైడ్ స్ట్రీట్స్ మరియు చాలా ఆలస్యమైన ఘర్ బజార్లో తన చివరి చిత్రం తర్వాత అతను నటన నుండి విరమించుకున్నాడు. అతను మస్కట్, ఒమన్ సెప్టెంబర్ 2007లో జరిగిన శశి కపూర్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రముఖంగా కనిపించాడు. 2010లో 55వ వార్షిక ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లో, శశి కపూర్ ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకున్నారు. కపూర్ వంశంలో కపూర్ ప్రత్యేక గుర్తింపు పొందాడు. అతను ఎక్కువ సార్లు 61 సినిమాలు సోలో హీరోగా ఉన్నాడు మరియు అతని మేనల్లుడు రిషి కపూర్, రణధీర్ కపూర్ మరియు రాజీవ్ కంటే ఎక్కువ హిందీ చిత్రాలలో 116 ప్రధాన కథానాయకుడిగా ఉన్నాడు మరియు అతని సోదరులు రాజ్ కపూర్, షమ్మీ కపూర్, అతని గ్రాండ్ మేనల్లుళ్ళు మరియు మేనకోడళ్ళు. వ్యక్తిగత జీవితం. 2010లో కూతురు సంజనతో శశి కపూర్. కపూర్ ముంబైలోని మాతుంగాలోని డాన్ బాస్కో ఉన్నత పాఠశాలలో చదివారు. అతను 1956లో కలకత్తాలో ఆంగ్ల నటి జెన్నిఫర్ కెండాల్ను కలుసుకున్నాడు. ఇద్దరూ తమ థియేటర్ గ్రూపులలో పనిచేస్తున్నారు. శశి తన తండ్రి థియేటర్ గ్రూప్ అయిన పృథ్వీ థియేటర్కి అసిస్టెంట్ స్టేజ్ మేనేజర్ మరియు నటుడు. జాఫ్రీ కెండల్ యొక్క షేక్స్పియర్ బృందం కలకత్తాలో అదే సమయంలో ఉంది మరియు జెన్నిఫర్ జాఫ్రీ కుమార్తె. వారి తదుపరి సమావేశం తరువాత, ఈ జంట ప్రేమలో పడ్డారు మరియు కెండల్స్ నుండి మొదట్లో వ్యతిరేకత మరియు కోడలు గీతా బాలి నుండి మద్దతు పొందిన తరువాత, వారు జూలై 1958లో వివాహం చేసుకున్నారు. వారు కలిసి అనేక చిత్రాలలో నటించారు, ముఖ్యంగా మర్చెంట్ ఐవరీ ప్రొడక్షన్స్లో. వారికి 3 పిల్లలు, కునాల్ కపూర్, కరణ్ కపూర్ మరియు సంజనా కపూర్. జెన్నిఫర్ మరియు శశి ముంబైలో నవంబర్ 5, 1978న పృథ్వీ థియేటర్ని స్థాపించారు. జెన్నిఫర్ 1984లో క్యాన్సర్తో మరణించాడు. అది అతనిని విచ్ఛిన్నం చేసింది. ఆమెను క్యాన్సర్తో కోల్పోయిన తర్వాత, శశి కపూర్ తీవ్ర నిరాశలో పడిపోయాడు.
అతను ఎప్పటికీ కోలుకోలేకపోయాడు. ఆంగ్ల నటి ఫెలిసిటీ కెండల్ అతని కోడలు. అతని పెద్ద కుమారుడు కునాల్ దర్శకుడు రమేష్ సిప్పి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. కునాల్ యాడ్ ఫిల్మ్ డైరెక్షన్కి వెళ్లాడు మరియు అతని నిర్మాణ సంస్థ అడ్ ఫిల్మ్ వాలాస్ను స్థాపించాడు. శశి కుమార్తె సంజన, థియేటర్ పర్సనాలిటీ మరియు వన్యప్రాణి సంరక్షకుడు వాల్మీక్ థాపర్ను వివాహం చేసుకున్నారు. వారికి హమీర్ అనే కుమారుడు ఉన్నాడు. శశి చిన్న కొడుకు కరణ్ మోడలింగ్లో సక్సెస్ అయ్యాడు మరియు తరువాత లండన్లో స్థిరపడి ఫోటోగ్రఫీ కంపెనీని నడుపుతున్నాడు. కునాల్ కుమారుడైన అతని మనవడు జహాన్ ఫరాజ్ 2023లో అరంగేట్రం చేశాడు. ఛాతీ ఇన్ఫెక్షన్గా భావించిన కారణంగా కపూర్ ముంబైలోని వెర్సోవాలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరారు మరియు డిసెంబర్ 4, 2017న మరణించారు. ది గార్డియన్ ప్రకారం, అతను దీర్ఘకాలిక కాలేయం మరియు గుండె సమస్యల నుండి చికిత్స కోసం ఆసుపత్రిలో ఉన్నాడు మరియు ఎల్లప్పుడూ ఇతర రోగులకు సహాయం చేసేవారు. అధికారికంగా, అతని మరణానికి లివర్ సిర్రోసిస్ కారణమని చెప్పబడింది. అతని మృతదేహాన్ని దహనం చేశారు. 2018లో మరణించిన కపూర్ మరియు నటి శ్రీదేవి, 90వ అకాడమీ అవార్డ్స్లో మరణానంతరం స్మారక చిహ్నంలో గౌరవించబడిన ఇద్దరు భారతీయులు మాత్రమే. ఫిల్మోగ్రఫీ మరియు అవార్డులు. ప్రధాన వ్యాసం: శశి కపూర్. పాత్రలు మరియు అవార్డులు. రాష్ట్రపతి శ్రీమతి శశి కపూర్కు పద్మభూషణ్ అవార్డును అందజేస్తున్న ప్రతిభా దేవిసింగ్ పాటిల్. రాష్ట్రపతి శ్రీమతి శశి కపూర్కు పద్మభూషణ్ను అందజేస్తున్న ప్రతిభా దేవిసింగ్ పాటిల్. 2011లో భారత ప్రభుత్వం భారతీయ సినిమాకి ఆయన చేసిన సేవలకు పద్మభూషణ్తో సత్కరించింది. ఆదరణ మరియు వారసత్వం. 2010లో శశి కపూర్. కపూర్ భారతీయ సినిమా యొక్క గొప్ప నటులలో ఒకరిగా పరిగణించబడ్డాడు. ప్రధాన స్రవంతి హిందీ చిత్రాలలో అతని పనితో పాటు, అతను జునూన్ 1979, కలియుగ్ 36, చౌరింగీ లేన్ 2 వంటి సమాంతర సినిమా తరానికి చెందిన అనేక అత్యంత ప్రశంసలు పొందిన మరియు అవార్డు గెలుచుకున్న చలనచిత్రాలను నటించడానికి మరియు నిర్మించడానికి కూడా ప్రసిద్ధి చెందాడు. 1981, విజేత 1982 మరియు ఉత్సవ్ 1984. బాల్యంలో ప్రారంభమైన కపూర్ యొక్క గాఢమైన అనుబంధం మరియు నాటకరంగం పట్ల నిబద్ధత వయస్సు సంబంధిత సమస్యల కారణంగా అతను కదలకుండా ఉన్నప్పుడు కూడా దాదాపుగా తాకలేదు. ముంబై పశ్చిమ భాగంలో ఉన్న పృథ్వీ థియేటర్ని పునరుద్ధరించిన తర్వాత, సృజనాత్మక కార్యకలాపాలకు అనుకూలమైన వాతావరణాన్ని విజయవంతంగా సృష్టించగలిగాడు. ముఖ్యంగా 1980లలో పృథ్వీ థియేటర్కి చేరుకునే మార్గాలు కేవలం థియేటర్కి వెళ్లే మార్గాలు మాత్రమే కాదు. అవి ఉద్దేశ్యం యొక్క స్పష్టత, అనుగుణ్యత మరియు నిష్కపటతకు నిబద్ధత మరియు సృజనాత్మక ప్రక్రియలో భాగం కావడానికి అత్యంత సుముఖత వంటి సూత్రాలకు సాక్ష్యంగా ఉన్నాయి. ఇది శాశ్వత విలువను కలిగి ఉంటుంది మరియు మార్కెట్ శక్తులచే నాశనం చేయబడదు. ఇప్పటి వరకు, పృథ్వీ థియేటర్ ఒక అంటువ్యాధి సృజనాత్మక శక్తిని వెదజల్లుతోంది. ఇది ప్రజలను అంకితభావంతో కూడిన థియేటర్ ఆర్టిస్టులుగా మార్చడానికి మరియు మంచి జీవితాన్ని సంపాదించడానికి బలవంతం చేస్తుంది. థియేటర్లో జరిగే ప్రత్యేక థీమ్ ఆధారిత థియేటర్ ఫెస్టివల్స్కు హాజరైన శశి కపూర్ స్థిరమైన ప్రయత్నాల వల్ల ఇది సాధ్యమైంది. 2022లో, అతను అవుట్లుక్ ఇండియా యొక్క 75 ఉత్తమ బాలీవుడ్ నటుల జాబితాలో స్థానం పొందాడు.